ఇవాళ మనము మెన్స్ట్రువల్ కప్ గురించి మాట్లాడదాం. సో మెన్స్ట్రువల్ కప్ యూజువల్లీ ఏంటంటే ముందుగా తీసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే స్టెరిలైజ్ చేసుకోవాలి. అట్లీస్ట్ 2 minutes స్టెరిలైజేషన్ విత్ బాయిల్డ్ వాటర్తో చేసుకొని తర్వాత యూజ్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ వచ్చేసి మెన్స్ట్రువల్ కప్ ఎవ్రీ 2 to 3 hours యూజువల్లీ చేంజ్ చేసుకోవడం చాలా బెటర్. ఇన్ఫెక్షన్ ఉంటుందా అంటే ఇట్ ఈస్ యూజువల్లీ మేడ్ ఆఫ్ మెడికల్ గ్రేడ్ సిలికాన్ ఆర్ రబ్బర్ కాబట్టి దీనిలో ఏ కెమికల్స్ ఉండవు అండ్ ప్యాడ్కి వచ్చే నార్మల్ బ్యాడ్ ఆర్డర్ కూడా ఉండదు. అండ్ ఇట్ ఈస్ వెరీ కన్వీనియంట్ ఫర్ యాక్టివ్ లైఫ్ స్టైల్స్. ఎస్పెషల్లీ యూ కెన్ స్విమ్, గో ఫర్ హైక్, ఒక రన్నింగ్ కానీ ఆర్ యోగా కూడా చేసుకోవచ్చు. అండ్ ట్యాంపన్స్కి వచ్చే ఇలా ఇరిటేషన్ కూడా ఉండదు. దీంట్లో వచ్చేసి 3 sizes ఉంటుంది. స్మాల్ సైజ్ ఏమో యూజువల్లీ అన్మ్యారీడ్ వర్జిన్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. మీడియం సైజ్ వచ్చేసి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అండ్ లార్జర్ సైజ్ వచ్చి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. సో మెన్స్ట్రువల్ కప్ అనేది ఏ పొజిషన్ అయితే బెటర్ అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో యూజువల్లీ స్క్వాట్స్ అండ్ యూ షుడ్ కీప్ ద లెగ్స్ అపార్ట్. ముఖ్యంగా మెన్స్ట్రువల్ కప్ని సి షేప్ ఫోల్డ్లా తీసుకోవాలి. ఇలా సి షేప్ ఫోల్డ్ తీసుకొని యూ షుడ్ కీప్ ఇన్సైడ్ ద వెజైనా. ఇలా అయినప్పుడు ఇలా ఫిక్స్ అవుతూ ఉంటుంది. సో in order to pull, you should just see the ring shape and then you can pull it out. It is very easy and it is very comfortable. Thank you.